అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ధనుర్మాసం అంటే ఏమిటి, ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది మరియు ఎప్పుడు ముగుస్తుంది, గోదాదేవి కళ్యాణం ఎప్పుడు, నెలగంట ఎప్పుడు పెడతారు అనే వాటి గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ధనుర్మాసం అనేది విష్ణుమూర్తి ఆరాధనకు అతి ముఖ్యమైన మాసం. ధనుర్మాసం అనేది ఒక విశిష్టమైన కాలమానం. మనం కాలాన్ని లెక్కేసేటప్పుడు చంద్రుడి గమనాన్ని బట్టి, అలాగే సూర్యుడి గమనాన్ని బట్టి లెక్కలేసుకుంటాం. చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసంగా మనం తెలుగు నెలలు లెక్కలేసుకొని పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. మనం ఎలా అయితే చంద్రుడి సంచారాన్ని బట్టి మనం పండుగలను జరుపుకుంటామో, అలాగే సూర్యుడి కాలగమనాన్ని బట్టి కూడా కొన్ని పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటాం. వాటిలో ముఖ్యమైనదే ఈ ధనుర్మాసం. ధనుర్మాసం మార్గశిర మాసం మధ్యలో ప్రారంభమై పుష్యమాసం మధ్యలో ముగుస్తుంది. ఈ ధనుర్మాసం అనేది ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఆరాధనకు సంబంధించిన మాసం. అంతేకాకుండా కొన్ని వ్రతాలకు ప్రత్యేకమైన మాసంగా కూడా మనం చెప్పుకోవచ్చు. గోదాదేవి అమ్మవారిని కూడా ఆరాధించేది ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలోనే ఆరాధిస్తూ ఉంటాము. సూర్యుని కాలగమనం అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశించే దాన్ని బట్టి సూర్యుని కాలగమనాన్ని లెక్కలేసుకుంటూ ఉంటాము. కనుక సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించేటప్పుడు ఈ ధనుర్మాసం అనేది మొదలవుతుంది. మరి ఈ ధనుర్మాసం అనేది దేవతలకు బ్రహ్మ ముహూర్తం అవుతుందంట. మనకి ఒక సంవత్సర కాలం అయితే దేవతలకు ఒక రోజు. ఉత్తరాయణం పగలుగా, దక్షిణాయనం రాత్రిగా దేవతలకు ఉంటుందంట. అందుకనే ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలన్నీ ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. స్వామివారి అనుగ్రహం అనేది అతి శీఘ్రంగా లభిస్తుంది. ఈ ధనుర్మాసం చాలా పవిత్రమైన మాసంగా చెప్తూ ఉంటారు. విష్ణుమూర్తి ఆరాధనకు ఆయనకిష్టమైన మాసం కూడా ఈ ధనుర్మాసం. ఈ నెలలో స్వామివారిని మధుసూదనుడుగా పూజించడం జరుగుతుంది. అలాగే సాక్షాత్ భూదేవి అయిన గోదాదేవిని, అమ్మవారిని స్వామివారితో కళ్యాణం జరిపిస్తూ ఈ నెలంతా అమ్మవారికి కూడా పూజలు చేయడం జరుగుతుంది. ఆవిడ రచించిన పాసురాలు ఏవైతే ఉన్నాయో ముప్పడు కలిపి తిరుప్పవై అంటారు. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం, భవి అంటే వ్రతం. శ్రీరంగనాథుడుగా స్వామివారిని వివాహం చేసుకున్న అమ్మవారు తిరుపవై రచించి కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈ వ్రతాన్ని శ్రీవ్రతం అని, ధనుర్మాస వ్రతమని, అలాగే కాత్యాయని వ్రతమని అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు ధనుర్మాసం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకుందాము. 2024 16 డిసెంబర్ నుండి ప్రారంభమై జనవరి 13, 2025 వరకు ఈ ధనుర్మాసం అయితే ఉంటుంది. అయితే 16 డిసెంబర్ 2024 ఉదయం 6:57 సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక ధనుర్మాసం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. అలాగే ముగింపు 14 జనవరి 2025 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ రోజు మకర సంక్రమణ జరిగి మనం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటుంటాం. కాబట్టి ధనుర్మాసం అనేది 16 డిసెంబర్ 2024 సోమవారం నుండి ప్రారంభమై 13 జనవరి 2025 సోమవారం నాడు పూర్తి అవుతుంది. 3 జనవరి 2025 భోగి పండుగ. అదే రోజు గోదాదేవి కళ్యాణం జరిపిస్తాం. ఆ రోజుతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది. ఇక తరువాత మకర సంక్రమణ జరిగి మరుసటి రోజు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఇప్పటి వరకు కూడా అమ్మవారిని ఈ నెల అంతా పూజలు చేస్తూ ఇటు గోదాదేవి కళ్యాణం భోగి రోజు జరిపించి ఆ రోజుతో ధనుర్మాసమును ముగిస్తాము. ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం దేవతలకు బ్రహ్మ ముహూర్తం కాబట్టి ఈ సమయంలో స్వామివారిని ఏదైనా కోరికలు కోరి వారిని పూజ చేసుకోవటం వల్ల దేవతలు మనకు అతి శీఘ్రంగా ప్రసన్నమై కోరికలు అనేవి నెరవేర్చుతారు. ముఖ్యంగా ధనుర్మాసంలో విష్ణుమూర్తిని అటు గోదాదేవిని పూజించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారు రచించిన తిరుప్పవై చదివితే చాలా మంచిది. ఈ నెల రోజులు స్వామివారి ఆలయాలలో కూడా సుప్రభాతం బదులుగా ఈ తిరుప్పవైని పఠించడం జరుగుతుంది. ఇప్పుడు నెలగంట అనేది ఎప్పుడు పడతారో చూద్దాము. మరి ధనుర్మాసంలోనే నెలగంట అనేది కొడతారు. అంటే 16 డిసెంబర్ 2024 నుంచి నెలగంట అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా సింహాద్రి అప్పన్న దేవాలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవతో జరిగిన తరువాత ఈ గంట అనేది మోగించడం జరుగుతుంది. ఈ నెల గంట 13 జనవరి 2025 వరకు ఉంటుంది.
ఈ గంట మ్రోగిన దగ్గర నుండి ధనుర్మాసం అనేది ప్రారంభం కనుక ఈ గంట మొదలైన దగ్గర నుంచి భోగి వరకు విష్ణుమూర్తి పూజలు నిర్వహించాలి. ఎక్కువగా దైవ ఆరాధనలో గడపాలి. ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు అని చెప్పి పండితులు చెబుతూ ఉంటారు. ఈ నెలంతా శూన్యమాసంగా భావించి ఎటువంటి శుభకార్యాలు చేయకుండా సేవలోనే దైవారాధనలోనే మనం ఉండాలి అని సూచించేందుకు ఈ నెల గంటను కొట్టి సింహాద్రి అప్పన్న గుడిలో ప్రారంభిస్తారు. పెట్టిన దగ్గర నుండి ఆడవారు అందరూ ఇంటి ముందు రకరకాల ముగ్గులు అలాగే గొబ్బెమ్మలు పెట్టి అలంకరిస్తూ ఉంటారు. అలాగే చక్కగా మనకి ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ధనుర్మాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో కాత్యాయని వ్రతం కూడా ఒకటి. సాక్షాత్తు ఆ అమ్మవారే స్వామివారిని పతిగా పొందడానికి కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీరంగనాథుని వివాహమాడింది. కాబట్టి పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు కానీ ధనుర్మాసంలో ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతం చేయడం వలన పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం అనేది ప్రారంభమైంది కాబట్టి మనకి పండుగలు అనేవి ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాము. డిసెంబర్ 18 సంకష్ట చతుర్థి, డిసెంబర్ 19 మార్గశిర 3వ లక్ష్మీ గురువారం, డిసెంబర్ 23 కాలభైరవాష్టమి, డిసెంబర్ 28 శనిత్రయోదశి. మరి మనం ఎంతగానో ఎదురు చూసే వైకుంఠ ఏకాదశి జనవరి 10, 2025. అలాగే జనవరి 13, 2025 భోగి పండుగ. అదే రోజు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ రోజుతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది. జనవరి 14న మకర సంక్రాంతిని సందడిగా జరుపుకుంటాము. ఇదండి ఈ వీడియోలో మనం ధనుర్మాసం గురించి ప్రత్యేక పూజలు, ధనుర్మాస ప్రత్యేకత ఏంటి, ధనుర్మాసంలో ఎలాంటి పండుగలు అనేవి జరుపుకుంటాము, నెలగంట ఎప్పుడు పడతారు అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ.